ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడనైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇశ్రాయేలీయుల మోసకరమైన భక్తి, వారి పాప జీవితం. దాని గురించి మనం ధ్యానం చేసుకుంటాం. గత దినం వరకు 20 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 21, 22 వచనాల్లో మనం చూస్తే ఇరవై 22 వచనాలు. సైన్యములకు అధిపతిగా ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు: మీ దహన బలులను మీ బలులను కలిపిన మాంసం భక్షించుడి. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. అటు వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చితిని. ఏదనగా, నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడినే యందును, మీరు నాకు జనులై యందురు. మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే వారు వెనకపోయి చెవి ఎగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక తీయచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచు వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయచు వచ్చిన వారే. నేను అనుదినము పెందలకడ లేచి నా ప్రవక్తలను సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చింది. వారు నా మాట వెనక్కి ఉన్నారు, చెవి ఎక్కకి ఉన్నారు. తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరు. ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించిన దినమున నేను దహన బలులను గురించి చెప్పలేదు, బలులను గూర్చి చెప్పలేదు. వారికి ఏ ఆజ్ఞ ఇవ్వలేదు. ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాను. ఏంటంటే, నా మాటలు మీరు అంగీకరించితే నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు జనులై ఉంటారు. మీకు క్షేమం కలిగినట్లు మీకు ఆజ్ఞాపించుచున్న మార్గములన్నిటి యందు మీరు నడుచుకోండి. అయితే వారు వినలేదు, చెవి యొగ్గలేదు, ముందుకు సాగక వెనుదీస్తూ తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించి నడుస్తూ వచ్చారు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట వినాలి. నా మాట మీరు అంగీకరిస్తే మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు జనులై ఉంటారు. నా మార్గాలు మీరు అనుసరిస్తే మీకు క్షేమం కలుగుతుంది. అయితే వాళ్ళు ఏం చేశారు? వినలేదు, చెవి ఎక్కలేదు. వాళ్ళు ముందుకు సాగాలి. ఐగుప్తు నుంచి వారు విడుదల పొంది కనాను దేశానికి వెళుతున్నారు, మార్గంలో ఉన్నారు. వారు ముందుకు సాగాలి, కానీ వారు వెనుక తీశారు. మళ్ళీ ఐగుప్తుకు వెళతామని కోరారు. ఐగుప్తులో ఉన్నటువంటి వాటిని గుర్తు చేసుకున్నారు. వారి మనస్సు ఐగుప్తులోనే ఉంది, కానీ ఐగుప్తులోనికి వెళ్ళాలనేటువంటి ఆలోచన వారిలో కలిగి ఉంది. వారు వెనుక తీశారు, ముందుకు సాగలేదు. తమ ఆలోచనలను బట్టి, తమ దుష్ట హృదయ కాఠిన్యాన్ని బట్టి నడుస్తూ వచ్చారు. నేటి వరకు కూడా ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు కూడా వారు వెనుదీస్తూ వచ్చిన వారే. నేను పెందలకడే లేచి నా సేవకులను పంపాను, ప్రవక్తలను పంపాను. వారు నా మాట వినలేదు, చెవి యొగ్గలేదు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకున్నారు. వారు అంతకుముందు ఉన్న వారి పితరుల కంటే కూడా మరీ దుష్టులే. ఈ మాటలన్నీ నీ ప్రజలకు చెప్పు, నా ప్రజలకు చెప్పు అని ప్రభు ఇర్మియాతో చెప్పాడు. ఒకవేళ ఈ మాటలన్నీ చెప్పినా కానీ వారిని ఈ మాట అంగీకరించరు.
నీ వారిని పిలిచినా సరే వారు నీకు ఉత్తరం ఇవ్వరు. ఇశ్రాయేలీలు బలులు ఇస్తున్నారు, నైవేద్యాలు అర్పిస్తున్నారు, మందిరానికి వెళ్తున్నారు. కానీ వారి ప్రవర్తన ఈ రీతిగా ఉంది. మరి మన పరిస్థితి ఏంటి? బలులు ముఖ్యం కాదు, దేవుని మాట వినటం ముఖ్యం. సమూయేలు సౌలుతో ఉన్నాడు, సమూయేలు సౌలుతో ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించును. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అన్నాడు. ఈనాడు కూడా మనం దేవుని వాక్యాన్ని అనుసరించాలి, వాక్యాన్ని విని గైకోవాలి. అందుకే ప్రకటన గ్రంథంలో ఈ ప్రవచన వాక్యములు వినువాడును, చదువువాడు, విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. వాక్యాన్ని వినాలి, చదవాలి. చదివి విని ఇందులో రాయబడిన సంగతులు గైకోవాలి. కానీ వాళ్ళు దేవుని మార్గంలో నడవకుండా ఆయన మార్గాన్ని అలక్ష్యం చేశారు. అయితే మనం ఆయన మార్గంలో నడవాలి. దేవుని మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన ఏమన్నారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాను. మరి ఆయన మార్గంలోనికి మనం రావాలి. క్రీస్తుని మనం కలిగి ఉండి ఆయన మనం వెంబడించాలి. మనం ఆయన అడుగు జాడలో నడుచున్నట్లు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన తన మాదిరి ఉంచి వెళ్ళారు. మనం ఆయన అడుగు జాడల్లో నడవాలని. వారు ముందుకు సాగాలి, కానీ వారు వెనుదీశారు. ఈనాడు మనం కూడా సంపూర్ణ మొగటకు మనం ముందుకు సాగిపోవాలి. ఒకవేళ ముందుకు సాగకుండా వెనుదీసామనుకోండి, మనం దేవుని ఆత్మను దుఃఖపరిచినట్టే. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37-38 వచనం. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చివాడు ఆలస్యం చేయవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. కాబట్టి మనం విశ్వాసం మూలముగా మనం జీవించాలి. వెనుక తీస్తే ఆయన ఆత్మకు సంతోషం ఉండదు. విశ్వాసంలో మనం ముందుకు సాగాలి. మనం రక్షణ పొందడానికి విశ్వాసమే కారణం, ఆయన కృపయే కారణం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంట? మెడవంచని ప్రజలు. మెడవంచని ప్రజలు. 26వ వచనం. వారు నా మాట వెనకై ఉన్నారు, చెవి ఎగ్గుకున్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులయ్యారు. మెడవంచరు. పేతురు యూదులకు సువార్త ప్రకటించినప్పుడు వారిలో 3,000 మంది రక్షణ పొందారు. 3,000 మంది.
మెడవంచని ప్రజలను దండించడానికి ప్రభు రాబోతున్నాడు. ఆయనకు లోబడక, ఆయన యందు విశ్వాసం ఉంచక, ఆయన మార్గాల్లో నడవని వారికి శిక్ష విధించబోతున్నాడు. సారీ అండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభుని యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. దేవుణ్ణి ఎరగని వారికి, ఆయన సువార్తకు లోబడిన వారికి, దేవుణ్ణి ఎరగని వారంటే దేవుణ్ణి దేవుడిగా అంగీకరించిన వారని అర్థం. మరి దేవుడు ఎవరో ఈ సర్వ సృష్టి చెప్తా ఉంది. వారు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా వారికి దేవుడే ఇచ్చాడనే విషయం తెలియపరుస్తుంది. కానీ వారు దేవుని దేవుడిగా అంగీకరించలేదు, ఆయన సువార్తకు లోబడలేదు. అలాంటి వారికి శ్రమ. ఆ దినాన ప్రభు నియమించాడు. మనం దేవుని పిల్లలం. ఈనాడు మనం విరిగి నలిగిన హృదయంతో ప్రభుని వెంబడించాలి. కానీ వాళ్ళేం చేస్తున్నారు? ఇశ్రాయేలీలు బలులు అర్పిస్తున్నారు. ఆయన దహన బలుల గురించి వారికి ఆజ్ఞ ఇవ్వలే. మొదట మీ దహన బలులు, మీ బలులు కలిపిన మాంసం భక్షించండి అంటున్నాడు. దేవుని మాట వినట్లేదు, కానీ వారు దేవునికి బలులు అర్పిస్తున్నారు. మీ బలులు నాకెందుకు అంటున్నాడు. ఈ విషయాలన్నీ ఇర్మియా కాలంలో ఉన్న ప్రజలకు చెప్పమన్నాడు. ఒకవేళ చెప్పినా వారు నీ మాట అంగీకరింపరు. ఒకవేళ నీవు పిలిచినా వారు నీకు ఉత్తరం ఇవ్వరు. కాబట్టి వారితో ఇలా చెప్పు, మీరు మీ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడరు. కాబట్టి నమ్మకం వారిలో నుండి తొలగిపోయినది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది అంట. యోధా ప్రజలు దేవుని మాట వినని ప్రజలు, లోబడని పిల్లలు. మరి ఆయన ఆజ్ఞలు గైకుంటారా? శిక్షకు లోబడతారా? వారిలో నమ్మకం ఉందా అంటే లేదు. దేవుని మాట వింటలేదు. ఒకవేళ శిక్ష పెడితే ఆ శిక్షకు వాళ్ళు లోబడతలేదు. వారిలో నమ్మకము లేదు. కాబట్టి వారు ప్రభు మాట వినుటలో, ప్రభువుకు లోబడుటలో వారు వ్యతిరేకంగా ఉన్నారు, తిరస్కరించిన వారుగా ఉన్నారు. వారిలో నమ్మకము లేదు. కాబట్టి దేవుని బిడ్డలకు నమ్మకత్వం ముఖ్యం. పెద్దలు నమ్మకంగా ఉండాలి, సేవకులు నమ్మకంగా ఉండాలి, సంఘ విశ్వాసులు నమ్మకంగా ఉండాలి. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని గైకోవాలి, దేవునికి విధేయులై ఉండాలి. అప్పుడే వారు నమ్మకస్తులు కాగలరు. దేవుని వాక్యానికి లోపడకుండా, ఆయనకి విధేయత చూపకుండా మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఇంకా వాళ్ళు కోపం తెప్పిస్తున్నారంట. తనకు కోపం తెప్పించు తరం వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు అంట. కోపం రప్పిస్తున్నారు దేవుడికి. అందుకే ప్రభు వారిని విసర్జించారు. మనం కూడా చాలాసార్లు ఆయనకి వ్యతిరేకమైన కార్యాలు చేసి ఆయన కోపం పుట్టిస్తాం. ఇంకా వాళ్ళు దేవుని విడిచిపెట్టేసిన జనులు యెహోవాను విసర్జించారు. అందుకే దేవుడు వారిని వెళ్ళగొడుతున్నాడు. అందుకే సీయోను, నీ తల వెంట్రుకలు కత్తిరించుకో, వాటిని పారవేయం, చెట్లు లేని మెట్టల మీద ప్రలాప వాక్యము ఎత్తుము అంటున్నాడు.
నీ తల వెంట్రుకలు కత్తిరించుకోను. నాజీరు చేయబడిన వారు తల వెంట్రుకలు పెంచుకుంటారు, తల వెంట్రుకలు కత్తిరించుకోరు. ప్రభు కొరకు నాజీరు చేయబడిన వారు, ఈనాడు ప్రభువుకు లోబడిన వారు, వారెప్పుడు కూడా దేవునికి విరోధమైన కార్యాలు చేయరు. కానీ చూడండి, సంసోను దేవుని చేత నాజీరు చేయబడినవాడు, కానీ ఏం చేశాడు? తన బలము దేనిలో ఉందో దాన్ని శత్రువుకి ఇచ్చేశాడు. తల వెంట్రుకలు కత్తిరించుకునేవాడు సౌందర్యహీనుడు, బలహీనుడు. క్రీస్తు స్వరూపమును కోల్పోవడం అన్నమాట. తల వెంట్రుకలు కత్తిరించుకోవడం అంటే వారికి అవమానం కలుగుద్ది. వారు చెట్లు లేని మెట్ల మీద ప్రలాప వాక్యాన్ని ఎత్తుతారు. అంటే క్రీస్తు స్వరూపం కోల్పోయిన వారు. అందుకే గలతీ జిల్లాలో ఉన్న సంఘాలకు పౌలు గారు రాస్తూ, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడి వరకు మీ విషయమే నాకు మానని వేదన ఉంది అంటాడు. కాబట్టి క్రీస్తు స్వరూపాన్ని కోల్పోయిన వారు. మనం క్రీస్తు స్వరూపంలోకి రావాలి. ఎదిగే కొలది, ఆయన బిడ్డలమయ్యే కొలది క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. ఇంకా 30వ వచనంలో చూస్తే, యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, యోధావారు నా దృష్టికి చెడు క్రియలు చేస్తున్నారు, నా నామం పెట్టబడిన మందిరాన్ని అపవిత్రపరుస్తున్నారు, వారు దానిలో హేయ వస్తువులు ఉంచుతున్నారు. అంటే వాళ్ళ దైవ మందిరాన్ని అపవిత్రం చేశారు. దేవుడు నివసించేటువంటి మందిరం అపవిత్రం చేస్తున్నారు. ఈనాడు మన హృదయాల్లో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా హృదయాల్లో నివసిస్తున్నాడు. ఈనాడు మనమే ఆయన ఆలయం, మనమే ఆయన మందిరం. ఆయన మనలో ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? పవిత్రంగానా, అపవిత్రంగానా? 31వ వచనం, నేను ఆజ్ఞాపించని క్రియలు, నాకు తోచని క్రియలు వారు చేస్తున్నారు. అగ్నిలో తమ కుమార్తెలను దహించుటకు బెన్హినీము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకున్నారు. వారు తమ పిల్లల్ని, కుమార్తెలను అగ్నిగుండాలు దాటిస్తున్నారు, దేవతలకు బలులు అర్పిస్తున్నారు. ఎంత విచారం! పిల్లల్ని ఆత్మీయంగా పెంచాలి. పిల్లలు దేవుడిచ్చాడు, వారిని ఆయన మార్గంలో పెంచాలి, ఆయనకి విధేయులుగా పెంచాలి. కానీ వాళ్ళేం చేస్తున్నారు? దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ పిల్లల్ని కూడా దేవునికి దూరం చేస్తున్నారు. అందుకే 32-33 వచనాలు మనం చూస్తే, కాలం సమీపించుచున్నది, అప్పుడు అది తోఫెతని అయినను బెన్హినీములో అయినను అనబడక వధలోయ అనబడను, పాతిపెట్టుటకు స్థలం లేకపో వరకు తోఫెతుల శవములు పాతిపెట్టబడను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుని ఉగ్రత సమీపిస్తూ ఉంది. వారి విగ్రహ సంబంధమైన లోయ వధలోయగా మారిపోద్ది. ఎందుకంటే దేవుడు వారికి తీర్పు తీర్చబోతున్నాడు. ఈనాడు మనం కూడా మేలుకోవాలి. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమైతే నశించిపోయేవారి గతి ఏమవుద్దో ఒకసారి ఆలోచించేయండి అంటున్నాడు. కాబట్టి తీర్పు తీర్చేటువంటి గడి అవసరం. మరి మనం మేలుకోవాలి. అందుకే 34వ వచనంలో చూస్తే, ఉల్లాస ధ్వని, ఆనంద ధ్వని, పెండ్లి కుమారుని స్వరం, పెండ్లి కుమార్తె స్వరం యోధా పట్టణాల్లోని, యెరూషలేము వీధిలోని లేకుండా చేస్తాను, ఈ దేశం తప్పక పాడైపోద్ది అంటారు. కాబట్టి సంతోషం లేకుండా చేస్తాను అంటున్నాడు. యోధా దేశంలో సంతోషం, ఆనందం లేకుండా పోద్ది. కాబట్టి మనం ప్రభుని ప్రేమిస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్షణ పొందుచు చెప్పన సఖ్యము మహిమాయుక్తమైనటువంటి ఆనందంతో మనం
జీవించాలి. లోకంలో లేదండి నిజమైన ఆనందం. మరి యోధా వారికి ఆ దేశంలో సంతోషం లేదు, ఆనందం లేదు. సంతోషకరమైనటువంటి ధ్వని వినపడదు. కారణం వారి యొక్క అవిధేయత, వారి యొక్క తిరుగుబాటు, వారి యొక్క పాపం. కానీ మనం ఈనాడు ప్రభుని ప్రేమిస్తూ ప్రభునందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొందొచ్చు. చెప్పన సఖ్యము మహిమాయుక్తమునైన ఆనందంతో మనం జీవించాలి. లోకంలో నిజమైన ఆనందం లేదు, కానీ క్రీస్తులో నిజమైనటువంటి ఆనందం ఉంది. మరి ఆ నిజమైన ఆనందాన్ని మనం పొందాలంటే మనం ఆయన ప్రేమించాలి, ఆయన ఇచ్చే రక్షణ పొందాలి. చెప్పన సఖ్యము మహిమాయుక్తమైన సంతోషంతో మనం ఆనందించే వారంగా ఉండాలి. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభుచితమైతే రేపటి దినం మరొక అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.